హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ టాపిక్ వచ్చి ఫుడ్ బ్లాగర్స్ అంటే మీకు తెలుసు కదా, ఏదైనా ఒక హోటల్కి పోతారు, దెబ్బ తింటారు, పైసలు ఇస్తారో లేదో కూడా తెలియదు, మనకు ఫేక్ రివ్యూస్ ఇస్తారు ఫ్రెండ్స్, గబ్బు నా కొడుకులు. సో అలా నమ్ముకొని మనం ఏదైనా హోటల్కి వెళ్ళి చూసి మంచిగా ఉందనుకొని వెళ్ళి తింటే అది వానికి ఎట్లా నచ్చిందో కానీ మనకైతే కనీసం నచ్చదు. అసలుకి కళ్ళలో కన్నీళ్ళు ఒకటే తక్కువ అవుతాయి మనకు. సో వీళ్ళు అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాడికి నచ్చకపోతే తినడు. బెగ్గర్స్, దట్స్ ది థింగ్. వాళ్ళు కూడా హ్యూమన్సే మనలాగా. ఈ ఫుడ్ బ్లాగర్స్ అసలు మనలాగా మనుషులుగా తెలియదు, కానీ ఆ ఫుడ్ బాగోదు కొన్నిసార్లు, అయినా కానీ ప్రమోట్ చేస్తారు డబ్బుల కోసం. అంత కకృతి ఏదో నాకు అర్థం కాదు అసలు. ఇట్స్ కైండ్ ఆఫ్ రకంగా పాపాన్ని మూట కట్టుకోవడమే. ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఇప్పుడు వాడిని నమ్ముకొని వాడి వీడియో చూసి మనం వెళ్తాము. వాడిలాంటి బోడిగాడి ఒక 10 మంది వీడియోస్ని చూసి వాడికి వెళ్ళాక ఫుడ్ మంచిగా ఉండదు, మన డబ్బులు వేస్ట్, మనం వాడిని తిట్టుకుంటాము. కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ ఏమో వెళ్తారు, మంచిగా తింటారు. మనం చూసారు ఒక ఇన్సిడెంట్ ప్రిజన్ పబ్లో, సిమిలర్ కైండ్ ఆఫ్ అనమాట ఫ్రెండ్స్. తిని నేను ఫుడ్ బ్లాగరు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, అది ఇది ఇవ్వకపోతే కనుక నువ్వు నాకు ఒక డిస్కౌంట్ ఇవ్వకపోతే నేను ఫేక్ నీ మీద నెగిటివ్గా ప్రచారం చేస్తా, అది ఇది అని అంటారు ఫ్రెండ్స్. ఎందుకు అంత కర్మ? నువ్వు తింటావు, నీ కడుపే కదా తింటున్నావు, డబ్బులు పెట్టి కొనుక్కో, ఏమవుతుంది? చచ్చిపోవు కదా. ఒక 1000 రూపాయలు పెడితే నీ ఆనందం కోసమే కదా అది కూడా ఎందుకు అడుక్కుంటావు? కానీ ఫ్రెండ్స్, ఏదైనా రెస్టారెంట్ రేటింగ్ 4.5 కన్నా ఎక్కువ ఉన్నా, 3.5 కన్నా, ఇట్స్ ఎ స్కామ్. డోంట్ గో ఫర్ దెమ్. బాయ్.